ఈ వారం నామినేషన్స్ మీ అంచనాల్ని తలకిందులు చేస్తుంది. ఇది చేయడానికి 5 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బిగ్ బాస్ నా నామినేషన్ భరణి అన్న. ఇంటెలిజెంట్ ఫెలో. ముగ్గురు పెట్టుకొని వాళ్ళని ఒక గ్యాంగ్ అప్ లాగా ఉంచుకుంటావు. నువ్వు చెప్పింది వాళ్ళు చెయ్యాలి అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలా పాయింట్స్ చెప్పి వాళ్ళని ఒక బాణాలు వదిలినట్టు వదులుతావు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను వాళ్ళందరూ చిన్నపిల్లలు రితు. నేను ఎవరికైనా నా అవుట్ అయిన తర్వాత నేను సపోర్ట్ చేస్తా, లేదంటే లాస్ట్ వరకు నేను ఉండాలని కోరుకుంటా. అది నా ఇష్టం కదా. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. నాకన్నా బెటర్ తనుజ అనిపించి నేను డెసిషన్ తీసుకున్నాను తప్ప మీరు ఎందుకు అవ్వకూడదు అనేది కూడా స్టాండ్. అంటే అది రే రామ్ ట్రైన్ ఎక్కేటప్పుడు కూడా నువ్వు ఓకే ఆగు, చెయ్యి ఒక నిమిషం నేను చెప్తా. నేను చెప్పిన వాళ్ళు వింటున్నారంటే నీ ప్రాబ్లం ఏంటి? ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. లీడర్ బోర్డ్ టాస్క్ ఉన్నప్పుడు నువ్వు నిజంగానే హైపర్ అయ్యావు, నువ్వు నిజంగానే టాస్క్ చెడగొట్టావు. అక్కడ పవన్ బాగా ఆడుతున్నా కూడా. ఎవ్వరు నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? ఎమోషనల్ డ్రామా చాలా ఎక్కువ ఉంది నాకు. పర్ఫార్మెన్స్ వైజ్ ఏమీ లేదు. సెల్ఫిష్ ప్లేయర్. యూ వాంట్ యువర్ ఫుడ్ ఫస్ట్. ఓహో, నేను నా గేమ్ చూడడానికి వచ్చాను. నువ్వు బట్ కెప్టెన్ హ్యాస్ ఎ కెప్టెన్ ఈజ్ ఎ మీ రెస్పాన్సిబిలిటీ మ్యామ్. ఇది మీ బాధ్యత. లీడర్షిప్ బోర్డ్ లో బర్నీ గారు, సంజన గారు, దివ్య గారు ముగ్గురు స్ట్రాంగెస్ట్. వాళ్ళకన్నా పైన నేను ఉన్నాను. సో దట్ షోస్ మై గేమ్ ఇస్ ఇంప్రూవింగ్. నెక్స్ట్ వీక్ లోపల టాప్ 5 లో వస్తా నేను. నాకు ఆ కల్బర్ ఉంది. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రెండో క్యాండిడేట్ సాయి శ్రీనివాస్. లెట్స్ వెల్కమ్. అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. సాయిరామ్, తృప్తిగా ఉంది నాయన. ఇది నేను చూడలే. నువ్వు హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్ అయింది అనుకుంటున్నావు, నెగిటివ్ అయింది అనుకుంటున్నావు? డోంట్ ఫసక్ ద ఫసక్. ఇఫ్ యు ఫసక్ ద ఫసక్, ఫసక్ ఫసక్స్ యు. ఐ యామ్ నాట్ ద ఫసక్, ఐ యామ్ కసక్. ఇప్పుడు నేను కనిపించినట్టున్నాను కాబట్టి 250% వేసుకున్నాను. ఓన్లీ వన్స్ ఫసక్. అసలు ఏమీ కాల. అవునా? నువ్వు ఉంటే కదా అవటానికి. అదృష్టం ఏంటంటే నువ్వు నెక్స్ట్ సీజన్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫ్రెష్ అనుకుంటారు, ఎందుకంటే నువ్వు ఇక్కడ కనపడలేదు కదా. అరే ఏంట్రా ఇది? ఇప్పుడైతే మీరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి మీరు ఆడిన విధానం చూసి గానీ నేను అందరికి సోప్ వేస్తాను, నువ్వు నాకు ఆమోదం వేస్తున్నట్టుంది. నేను పోరాడడానికి వచ్చాను, ప్రాధేయపడటానికి కాదు. ఎక్కడ కనిపించట్లేదు. సరే సరే. ఏం పోరాడేవని నీకు అనిపించింది? అదిగా చూడండి, జమాత శివగామి. ఇలా ఫీల్ అయ్యేది తనుజ అని నా ఫీలింగ్. మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. చాలా మంది ఉన్నారు హౌస్ మొత్తం కట్టప్పలే. మొత్తం ఒకటి పేరు చెప్పు. రీతు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను సీజన్ 9 మొత్తం కట్టప్పలేనంటే సాయి శ్రీనివాస్ చెప్తున్నాడు. చదువు పేరు చదువుతూనే ఉండు. చదువు.